నమస్తే. వెల్కమ్ బ్యాక్. గూడు పుఠాని ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్లు అయిపోయారనే దాని మీద గూడు పుఠాని అని ఒక హెడ్లైన్ హల్చల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫేమస్ పత్రిక, వాళ్ళకి ఛానల్ కూడా ఉంది. ఈ ఫేమస్ పత్రిక ఛానళ్ళు ఆ బండారం బయటపెట్టింది. అదేంటంటే, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఒక 10 మంది, అంటే అందులో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు, వాళ్ళని పిలిచి కర్తవ్య బోధట, దాని పేరు హెడ్డింగ్ చూడండి, కర్తవ్య బోధ. ఏమీ లేదు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఎలా, ప్రభుత్వ పథకాలని మసిపూసి మారేడికాయ చేయడం ఎలా, ప్రభుత్వ పథకాలని దిగదార్చడం ఎలా, ప్రభుత్వంలో ఉండే అధికారుల్ని లేదంటే రాజకీయ నాయకుల్ని మంత్రుల్ని ఏమార్చడం ఎలా, ఇట్లాంటి వాటి మీద ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళందరికీ కర్తవ్య బోధ చేశాడు. అది మొన్న ఎప్పుడో 5నో 6నో జరిగిందంట. అది మొత్తానికి ఆ పత్రిక బట్టబయలు చేసింది. మ్యాటర్ లీక్ అయిపోయేసరికి ఇప్పుడు ఆ అధికారి, ఐఏఎస్ అధికారి మకాం విజయవాడకు మార్చాడట. ఎలా మార్చాడు? ఆయనకి ఎప్పుడో దూరపు బంధువు, ఆయనతో పాటు కలిసి పనిచేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో పెట్టాడు. మొన్న విజయవాడలో ఒక హోటల్లో పెట్టిన వ్యవహారం ఆ నోటా ఈ నోటా పొక్కి మొత్తానికి ఆ పత్రిక ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిన విషయాన్ని ఇప్పుడు హైదరాబాద్లో అయితే పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదు కదని ఇక్కడికి మార్చారు. అది కూడా బయటపడిపోయింది. సో ఏం లేదు, మీరు ప్రభుత్వం చెప్పిన పని చేయకండి, లేనిపోని ఫిట్టింగ్లు పెట్టండి, అవన్నీ లోటుపాటు చేసేయండి, ఫైళ్ళు మాయం చేసేయండి, మీకేం కావాలో చెప్పండి, ఎంత కావాలంటే అంత. ఎందుకంటే లెక్కర్ స్కామ్ ద్వారా, కల్తీ నెయ్యి ద్వారా వేల కోట్లు ఉన్నాయి. మీకు 100 కోట్లు కావాలా చెప్పండి, తీసుకోండి. లేదంటే ల్యాండ్ కావాలా, వాళ్ళ దగ్గర ఇది కావాలా, తీసుకోండి. బట్ ప్రభుత్వం పని చేయొద్దు అని కర్తవ్య బోధ చేసే విధంగా ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళకి హితబోధ చేస్తున్నారు. అదైతే పేపర్ లీక్ అయింది. మొత్తం మీద అన్ని ఛానల్స్లో, అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ గూడు పుఠాని అంశమే ఎక్కువగా హల్చల్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఎరవేసి లాగుతున్నారు. ఈ విషయం బయటికి పొక్కిన తర్వాత ఆ గూడు పుఠాని మీటింగ్లో వెళ్ళిన అధికారులు కొంతమంది, అరే అనవసరంగా ఏంటిది ఇలా బయటకు వచ్చింది, వద్దులే అని సైడ్ అయిపోయి ఉన్నారట. బట్ చాలామంది, ఒక 5-6 మాత్రం జస్ట్ మీటింగ్కే వెళ్ళాం కదా, తెలిస్తే తెలియని ఏముంది, ఏదైనా అయినప్పుడు అప్పుడు చూసుకుందాం, ఎందుకు 100 కోట్లు ఎప్పుడు సంపాదిస్తామండి? మహా అయితే ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదించవచ్చు సిన్సియర్గా అన్ని పని చేసుకుంటూ వెళ్తే, లేదా వాడికి వీడికి బిస్కెట్లు వేసుకొని బతికితే. ఇలా ఒక్కసారి 100 కోట్ల ఆఫర్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటారు, ఎందుకు వదులుకోవాలి? సో అయినప్పుడు చూద్దాంలే, ఇంకా మన ద్వారా పని జరిగి నేరం రుజువైనప్పుడు కదా. ఎందుకంటే మన దగ్గర తాత్సారం ఎక్కువ, డ్రాగన్ అవుతూనే ఉంటాయి, ఇంకా భయపడాల్సిన ఏముంది? మహా అయితే ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఆ కోర్టు నుంచి పై కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బెయిల్కి వెళ్తాం, వెళ్ళలేదా మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తాం, లేదా ఒంట్లో బాగోలేదని చెప్తాం, రకరకాల జిమ్మిక్కులు. అవసరమైతే మళ్ళీ అక్కడ మనీ వేసేస్తే ఆ 100 కోట్లు ఎలాగా సంపాదించుకున్నారు కాబట్టి అందులో ఒక 5 కోట్లు ఖర్చు పెడితే దర్జాగా బతికేయచ్చు, ఎక్కడ విదేశాలకు వెళ్ళి స్థిరపడిపోవచ్చు. ఇదే లాజిక్ జరుగుతుంది. మరి గూడు పుఠాని వ్యవహారం ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది మనం కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలపైన అందరికీ ఆతృతగా ఉంది. దానికోసం చూద్దాం.